నైవేద్యం, పత్రం, పుష్పం, ఫలం, జలం ఇవన్నీ కూడా పరమ పవిత్రములు. ఒక్క శివుడి దగ్గర ఉన్న పత్రి మన చేతికిస్తే మాత్రం నందీశ్వరుడి మీద పెట్టాలి. అన్నిటికీ మించి ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రం మారేడు చెట్టు. ఒకప్పుడు ఈశ్వరుడు తన మహాతపశక్తితో మారేడు చెట్టును సృష్టించాడు. మహాదేవ స్వరూపోయం బిల్వో దేవైరపిస్తుత. మహాదేవుడే మారేడు చెట్టుగా మారిపోయాట తన తపశక్తితో. ఈ మారేడు చెట్టుకు ఆకులు వచ్చాయి కదా, ఆకులు ఇప్పుడు ఉన్నట్టుగా 3 ఆకులు ఉండేవి కాదు, పూర్వంలాగా కాదు. ఇప్పుడంటే త్రిదళాలు, కానీ పూర్వం త్రిదళాలు ఉండేవి కాదు. అప్పుడు ఒక రోజున పార్వతి వచ్చి మారేడు చెట్టుకి ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకత ఇవ్వండి అని కోరింది శివుడిని. అప్పుడు శివుడు బ్రహ్మని పిలిచాడు. బ్రహ్మదేవ, నువ్వు ఎడమ వైపున్న ఆకుగా మారు అన్నాడు. మీరు చూశారు కదా, మారేడు ఆకు ఎన్ని ఉంటాయి? 3 దళాలు ఉంటాయి. ఇటొకటి, ఇటొకటి, మధ్యలో ఒకటిని. ఎడమవైపు అంటే మనం నిలబడినప్పుడు మనకి ఎడమవైపు ఉన్నటువంటి ఆకు బ్రహ్మస్వరూపం. మనం ఇలా నిలబడ్డాం, ఎదురుగుండా మారేడాకు పెట్టాం. అప్పుడు ఆ మారేడాకుకి ఎడమవైపున ఉన్నటువంటి ఆకు బ్రహ్మస్వరూపం. బ్రహ్మదేవుని ఎడమాకుని చేశాడు, వామ పత్రం. కుడివైపు విష్ణువుని ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు ఆ కుడివైపు ఆకు సాక్షాత్తు విష్ణువు, ఎడమవైపు ఉన్నది బ్రహ్మ. మధ్యలో ఉందే స్థూలాకారంలో, శక్తి ఆకారంలో అది నేనే అన్నాడు ఆయన. అందుకే మారేడాకులు 3 బ్రహ్మ విష్ణు శివాత్మకములు. సుస్పష్టంగా శివపురాణంలో 2 సార్లు చెప్పాడు, ఒకసారి కాకుండా. బిల్వపత్రం ఆ త్రిదళం ఉందే, ఆ 3 బ్రహ్మ విష్ణు శివాత్మకములు. అందుకే మారేడుకి ప్రదక్షిణ చేసిన, మారేడు చెట్టు మొదట్లో పెట్టి శివలింగాన్ని పూజించిన, మారేడు చెట్టు మొదట్లో స్నానం చేసిన, సర్వతీర్థాల్లో స్నానం చేసిన ఫలం పొందుతాట. మారేడు చెట్టు మొదట్లో నిలబడి స్నానం చేస్తే, ఈ నీళ్ళ చెట్టు కడితే వీడికి సకల తీర్థయాత్రలో స్నానం చేసిన ఫలితం వస్తుందన్నాడు. నేను ఏ చెప్పిన ప్రమాణం లేకుండా చెప్పను. బిల్వమూలే జలైర్యస్తు మూర్ధానమభిషించతి సహ సర్వతీర్థస్నాత స్యాత్ సయేవ భూపావన. మారేడు చెట్టు మొదట్లో నిలబడి స్నానం చేయడం వల్ల ఈ నీరు మారేడు చెట్టుకి వెళ్ళిపోతుంది. దానివల్ల వీడికి సర్వతీర్థ స్నానం చేసిన ఫలితం వస్తుందిట. అటువంటి చోట మాత్రం రకరకాల రసాయన పదార్థాల కంటే సబ్బులు రుద్దుకోకుండా మాత్రమే స్నానం చేయాలి. అప్పుడు ఈ నీళ్లు తీర్థస్నాన ఫలితం ఇస్తాయి. మారేడు చెట్టు మొదట్లో పాదు కింద తవ్వి, అంటే నీళ్లు నిలబడడానికి చూసారు చుట్టూతో తవ్వుతారు, అలా పాదు తవ్వి నీళ్లుతో తడుపుతూ ఉంటే మహాదేవుడు నిత్యం నాకు అభిషేకం చేసేవని సంతోషిస్తాడు. శివాభిషేకం ఎంతో మారేడు చెట్టుకి చుట్టూత బోధి చేసి నీళ్లు పోయటం అటువంటిది. గంధం, పుష్పం మొదలైనవి మారేడు చెట్టు మూలంలో పెడితే అటువంటి వాడికి జ్ఞానం పెరుగుతుంది. ఇక దూరముగా మారేడు చెట్టుకు అంటుకోకుండా కొంచెం దూరంగా దీపారాధన చేసిన వాడు ఈశ్వర తత్వజ్ఞానం పొందుతాడు. చిగురాకులు వస్తాయి కదా మారేడుకి, ఈ చిగుళ్ళాకుల్ని తీసుకుని శివుణ్ణి పూజిస్తే మారేడు చెట్టు మొదట్లో శివలింగం పెట్టి చిగురాకులు పెట్టి శివుణ్ణి పూజిస్తే ఇక వాడు ఏమనుకుంటే ఆ సంపదలు వస్తాయి. మారేడు చెట్టు కింద శివభక్తుడికి అన్నం పెట్టాలి. అందుకే పూర్వకాలంలో వనభోజనం కార్తీక మాసంలో పెట్టేటప్పుడు ఆ వనంలో ఒక్కటైనా పావనమైన మారేడు చెట్టు ఉండేలా చూసేవారు. వనం పావనం అవ్వాలంటే కేవలం భోజనం కాకుండా అక్కడ ఒక బిల్వ వృక్షం ఉండాలి. మారేడు చెట్టు కింద పెట్టిన భోజనం చాలా గొప్పది. మారేడు చెట్టు కింద ఎవరికైనా పాలు దానం చేస్తే ఆ పాలు దానం శాశ్వతమైన కైవల్యం ఇస్తుంది. నేతిని దానం చేస్తే తిరుగులేని సంపదలను ఇస్తుంది. వాడెప్పుడు దరిద్రుడై పుట్టట, నా దరిద్రో భవత్, వాడెప్పుడు దరిద్రుడు అవ్వడు. కాబట్టి మారేడు చెట్టును కూడా దృష్టిలో పెట్టుకుని మారేడు చెట్టుతో